వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు బురుగులు ఉప్మా చేసి చూపిస్తున్నాను. దీన్నే ఉగ్గాని అంటారు, ఉప్మా అంటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్ అయిన రెసిపీ. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని, బాండ్లు వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పల్లీలు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి కొంచెం అట్లా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, సన్నగా తరుక్కున్నవి. అవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ అదంతా టమాటా అంతా ఉడికి గ్రేవీలాగా అవ్వాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసుకొని అంతా మనకు అట్లా గ్రేవీ తయారవుతుంది. ఇప్పుడు ముందుగా నీళ్ళల్లో కడిగి నానబెట్టుకుని బురుగులు ఉంటాయి కదా, అవి పిండుకొని అవి అందులో వేసుకోవాలి. ఆ మసాలాల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అయిన రెసిపీ అండి ఇది. అంతా అట్లా కలిసేటట్టు కలుపుకొని పుట్నాల పప్పు పొడి, అంటే మొన్న కాకరకాయతో చూపించాను కదా, ఆ పొడి వేసుకోవాలి. ఈ పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. ఇది వేసుకోవచ్చు, పల్లీల పొడి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. అప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. దీంతో బజ్జీలు కూడా టేస్ట్ కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా చేయలేదు. నిమ్మకాయ పిండుకొని మొత్తం ఒక్కసారి కలుపుకొని మళ్ళా నిమ్మకాయ పిండుకున్నాక అంత అట్లా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. నేను ఇక్కడ హాట్ బాక్స్లో తీసుకొని సర్వ్ చేశాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలతోటి సర్వ్ చేసుకొని తిన్నాము. చాలా బాగుంది. దీంతో బజ్జీలు కూడా చేసుకోవచ్చు. ఇంకా నేను చేయలేదు, ప్రస్తుతానికి అది రెడీ చేసి అక్కడ పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.